హలో హాయ్ అందరికీ మీ బిగ్ బాస్ బుజ్జక్క వచ్చేసిందండి. ఇవాళ నామినేషన్ అయితే ఫుల్ ఫైరింగ్ అని చెప్పుకోవచ్చు. మన గౌతమ్ అశ్వత్థామ 2.0 ఎవరైతే ఉన్నారో ఫస్ట్ యష్మిని అయితే ఎంచేసుకున్నాడండి మన అశ్వత్థామ 2.0. ఇంకా యష్మితో ఆడుకున్నాడండి కొంచెం సేపు. నువ్వు మణికంఠకి రా చూసుకుందాం, నీ పని చూస్తా, నీ అంతు చూస్తా అని ఎట్లా అంటావు? గేమ్ అయిపోయితే గేమ్ అంత మట్టుకే నువ్వు మాట్లాడాలి. గేమ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు వార్నింగ్లు ఇవ్వడం, నువ్వు మాట్లాడిన తీరైతే నాకు నచ్చలేదని అయితే మన అశ్వత్థామ 2.0 అయితే చెప్పేశాడండి. తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఇంకా విష్ణుప్రియ అండి. విష్ణుప్రియ అని అడిగేశాడు, డైరెక్ట్గా కొట్టేశాడు దెబ్బ అయితే. నువ్వు ఆటలో లేవు, పక్కనున్న వ్యక్తి మీద పేరైతే నేను చెప్పాను, నీకు ఆల్రెడీ తెలుసని. మనకి పృథ్వీ ఫేస్ అయితే చూపిస్తాడండి మన బిగ్ బాస్. ఇంకా విష్ణుప్రియకైతే సౌండ్ ఉండదు. నా గేమ్ అయితే నేను ఆడుతున్నాను, నీకు కనిపించకపోతే అది నా ప్రాబ్లం కాదు. నేను ఇక్కడ ఆడుకోవడానికి వచ్చాను, ఫ్యామిలీ టైప్ లాగా ఉండడానికి వచ్చాను అంతే తప్ప నేను ఫుల్ ఎఫెక్ట్ నేను గేమ్ మీదే పెడతానని ఎవరితో నేనైతే చెప్పి రాలేదు, నేనైతే సైన్ చేసి రాలేదని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేసిందండి. అయినా కూడా మన అశ్వత్థామ 2.0 వినే రకంలో అయితే లేడు. నాకు బాగా అనిపించిందండి ఆ ఓటింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ నైని పావని అండి. నైని పావని వచ్చేసి విష్ణుప్రియకే వేసేసిందండి మళ్ళీ ఓటు. మళ్ళీ అదే ప్రాసెస్ మీద, అదే పేరు మీద నామినేషన్ అయితే వేసేసింది మన నైని పావని కూడా. ఇంకా విష్ణుప్రియ కూడా నేను ఉన్నాను, నేను గేమ్లో ఎందుకు కనబడలేదు, అది మీరు చూడలేదేమో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసిన దాన్ని బట్టి మాట్లాడండి, ఏదో చిన్న చిన్న క్లిప్పులు వేస్తే బిగ్ బాస్ అది చూసి మాట్లాడకండి అని చెప్పేసి అయితే విష్ణుప్రియ గట్టిగా పంచాయితీ ఇస్తుంది. కానీ విష్ణుప్రియకు కూడా అర్థమవుతుంది తను ఏం చేస్తుంటే ఏం ప్రొటెక్ట్ అవుతుంది బయట జనాలకు అని చెప్పేసి తనైతే అర్థం చేసుకుంది. తర్వాత మన నైని పావని నెక్స్ట్ నామినేషన్ అయితే సీతకి వేసేసిందండి. సీత నామినేషన్ వేసేసిన తర్వాత ఇంకా సీత అయితేనండి ఇంకా ఏం చెప్తున్నారు అనేది అయితే అర్థం కాలేదు. వీళ్ళు పద్దాక నైనిక వెనకాల ఉన్నాం, నైనిక నా ఫ్రెండ్, వాళ్ళు నా ఫ్రెండ్ అంటున్నావు, వాళ్ళని నామినేట్ చేస్తున్నావు, ఎలిమినేషన్ టైం వస్తే నామినేట్ చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతేనేమో ఏడుస్తున్నావు, పద్దాక ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వే నామినేట్ చేసి నువ్వే ఏడుస్తావా అని చెప్పేసిందండి. తర్వాత వచ్చేసి మన మెహబూబ్ అండి. ఇంకా సీతతో తను కూడా అదే టైప్ ఆఫ్ వేలో వెళ్ళాడండి. నువ్వు ఏడుస్తున్నావు నైనిక అని అయితే నువ్వే హెల్మెట్ చేసావు, నువ్వే ఇచ్చావు, అదైతే నాకు నచ్చలేదండి అని చెప్పేసి గట్టిగా అని చెప్పాడు. చెప్పేసరికి మన సీతకు ఇంకా ఉన్నది కానీ ఇంకేం చెప్పాలో అర్థం కాక ఏదో ఒక మ్యాటర్ అయితే చెప్పేసి కామ్గా అయితే ఊరుకుందండి. ఇంకా మన సెకండ్ నామినేట్ వచ్చేసి యష్మికి వేసాడండి మన మెహబూబు. ఇంకా యష్మితో అయితే ఒక టైప్ ఆఫ్ ఆడుకున్నాడండి. నువ్వు మణికంఠకి ఎట్లా చేస్తావు, మణికంఠ ఏడుస్తూ ఉన్నాడు, వెళ్ళి ఓదార్చడం, ఒక మనిషి ఉన్నది సభ్యత అనేది, ఒక మనిషి ఏడుస్తుంటే బాధపడుతుంటే తను ఓదార్చాలి. మణికంఠని ఇంకా ఎక్కువ మీరు అందరు టార్గెట్ చేశారు. మణికంఠ ఎవ్వరికి లేరని ఆటలాడటం, తనని నామినేషన్లో నుంచోబెట్టేసరికి తన బాడీ లాంగ్వేజ్ గురించి నాకైతే నచ్చలేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడండి. తర్వాత టేస్టీ తేజ నామినేట్ వచ్చేసరికి అండి సీతకి వేసేసాడండి. తను కూడా అదే ఏడుపు. ఇంకో విషయం ఏంటంటే తిను క్లామ్ చీఫ్గా ఉన్నప్పుడు తిను సరిగ్గా ఆడలేదు ఆటలు అని చెప్పేసి అయితే టేస్టీ తేజ చెప్పేశాడండి. నాకు కొంచెం అదే అనిపించింది. సీత అయితే గేమ్లో అయితే ఎఫెక్ట్ పడలేదు, టేస్టీ తేజ కరెక్టే అనిపించింది. తర్వాత ఇంకోటి వచ్చేసండి మణికంఠకి వేసాడండి తేజ. నాకైతే అర్థం కాలేదండి ఎందుకు వేసాడు అనేది, నేను షాక్ అయ్యాను. ఇంకా లైవ్లో చూశానండి ఈ ప్రోగ్రామ్ మొత్తం, నేను లైవ్లో చూసి చెప్తున్నాను మీకు. ఇంకా రాలేదు ఫుల్ ఎపిసోడ్ అయితే మీరు చూడండి, నేను ఇంత మట్టుకే పెడుతున్నాను యూట్యూబ్లో. ఇంకోటి వచ్చేసి మణికంఠకి పెట్టేసరికి మణికంఠ నేను కూడా షాక్ అయ్యానండి. హౌస్లో ఎవరు తీయలేని పాయింట్ అయితే టేస్టీ తేజ తీసాడండి. అదే నువ్వు పద్దాక ఎట్లా ఏడుస్తావు, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి, నువ్వెట్లా ఏడుస్తున్నావు, చిన్నపిల్లోళ్ళలాగా ప్రతి దానికి ఏడిపే, నీ వైఫ్ అది అని, పిల్ల ఇదని అని చెప్పేసి బాగా టేస్టీ తేజ అయితే రఫ్ ఆడిచేసాడండి. కానీ నా బాధ నాకే ఉంటుంది, ఎవరికి ఉండదు. నేను పడిన బాధ వేరే, నా గేమ్ చూడట్లేదు, నా కంటెంట్ ఏదైతే ఉన్నదో అదే పట్టుకొని మీరు కూడా చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి కొంచెం మనకంటే అయితే బాధగా మాట్లాడటం జరిగిందండి. కానీ ఫుల్ బాగుందండి ఎపిసోడ్ అయితే, చూడండి, మిస్ చేయకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.